భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో అలిపిరి అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. తిరుపతి తిరుమల అలిపిరి అన్న పేరు ఎలా వచ్చింది అన్న విషయం గురించి ఈరోజు చెప్పుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. అసలు అలిపిరి అన్నది ఏమిటి, అలిపిరి పేరు ఎందుకు వచ్చింది అన్న విషయానికి వస్తే, కొండ క్రింద ఉన్న ఈ అలిపిరికి పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు. అసలు అలిపిరి అన్న పేరు ఒక విచిత్రమైన పేరులాగా ఉంది కదా. మన తెలుగులో పాటు తమిళము, కన్నడ, మలయాళంలో ఏ భాషలోనూ అలిపిరి అన్న పదం లేదు. అయితే అలిపిరి అనే ఈ పదం ఎలా పుట్టింది, దీని వెనుక చరిత్ర ఏమిటి అనే విషయం మన చరిత్ర నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యథార్థ సంఘటనల గురించి మనం తెలుసుకోవచ్చు. పూర్వం 500 సంవత్సరాల క్రితం తిరుపతి నగరం ఇప్పటిలాగా లేదు. ఇప్పుడు అలిపిరి అని పిలుస్తున్న ప్రాంతానికి అలిపిరి అన్న పేరు కూడా లేదు. అది 1656, 1668 ప్రాంతం. ఢిల్లీలో మొఘల్ చక్రవర్తుల పాలిస్తున్న సమయం. శ్రీకృష్ణదేవరాయలు అనంతరం జరిగిన రాక్షసి తంగడి తల్లికో మొదలైన యుద్ధాల తర్వాత విజయనగరం రాజులు ప్రాబల్యం తగ్గింది. అప్పుడు నిజాం నవాబు రాయలసీమ ప్రాంతానికి ఆక్రమించాడు. ఆ సమయంలో హిందువులను హిందూ సానుభూతి పరులుగా, సాధు సంతనులుగా చాలా దారుణంగా హింసించారు. 17వ శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాద్ నిజాం ప్రభుత్వం పరానా ఆర్డర్ మేరకు సుల్తాన్ అబ్దుల్లా, కుతుబ్ షా వజీర్ల సైన్యం ఆలీ అనే అత్యంత కరుడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో కడప, కర్నూలు, నెల్లూరులో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేశారు. ఆ తరువాత ఆలీ సైన్యం తిరుపతికి చేరుకుంది. అప్పుడు తిరుపతి చిన్న గ్రామం. ఇప్పుడు మంచినీళ్ళ కుంట అని చెప్పుకుంటున్న నరసింహ తీర్థమే అప్పటి తిరుపతి గ్రామం. ఇక్కడ ఒక నరసింహస్వామి మందిరం ఉంది. దానికి ప్రజలు నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. చరిత్ర తెలిసిన పెద్దవాళ్ళు ఇప్పటికీ దీనిని నరసింహ తీర్థ రోడ్ అనే పిలుస్తారు. ఆలీని తిరుపతిపై దండయాత్రకు పంపించడానికి మూల కారణాలు 2. ఒకటి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైన దేవుడని, తిరుమల లాంటి దివ్య క్షేత్రం ఇంకొకటి లేదు, భవిష్యత్తులో ఉండబోదు అని వైభవం విశ్వాసంతో భారతదేశంలో 4 చెరల ఉండడం వలన ఈ దేవాలయంపై దాడి చేసి స్వామివారి స్వరూపాన్ని పెకలించి కొండపై నుంచి తొలగిస్తే హిందువులు దేవుడు బలహీనుడు, తద్వారా ప్రజలందరూ అల్లాయే గొప్పవాడని భావించి ఇస్లాం మతాన్ని విధి లేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన. 2వది, శ్రీకృష్ణదేవరాయలు భక్తితో స్వామివారిని సమర్పించుకున్న విలువ కట్టలేనన్న వజ్ర వైడూర్యాలు, కనపక పుష్ప రాగాలు, గెంపులు, అపారమైన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానాలో నింపుకుందామని. అయితే అప్పటికి తిరుపతి గ్రామస్తులు ఆలీ అంటే కమాండర్ ఇన్ చీఫ్ ని సమీపించి నిక్కవలసింది బంగారమే కదా, ఈ తిరుపతి గ్రామంలో ఉన్న శ్రీ పురుషుల వద్ద ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తాం, దానికి తృప్తిపడే వెనక్కి వెళ్ళిపో, కానీ మా స్వామి వారి జోలికి రావద్దు, ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు. దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళ స్వచ్ఛంద్ర ఇచ్చిన బంగారాన్ని, ఆభరణాలను తీసుకొని, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చెయ్యకపోతే నిజాం నవాబు, ఢిల్లీ సుల్తాను నా తలను కూడా తీసేస్తారు, కాబట్టి తప్పదు అని తన అపార బలగం
ధైర్యముతో ముందుకు కదిలాడు. సరిగ్గా ఇప్పుడు అలిపిరి అని పిలువబడుతున్న ప్రాంతానికి చేరుకోనగానే అది ఆది వరాహస్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు. మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు. అంతే, హఠాత్తుగా ఎవరి ప్రమేయం లేకుండా అతని 2 కళ్ళు పోయాయి. దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు. అప్పుడు శ్రీ స్వామివారి అమృతవాణి వాడికి వినపడింది. దైవం పైనే దాడికి సిద్ధపడ్డావా? ఎంత ధైర్యం అని అప్పుడు ఆలి బిగ్గరగా రోదిస్తూ క్షమాభిక్ష అడిగితే నేత్రదానం చెయ్యమని వేడుకున్నాడు. అప్పుడు దయార్థ చిత్తుడైన స్వామి వారు నీ వెనుతిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుందని ఆదేశించారు. దానితో ఏమీ సాధించకుండానే రిక్త హస్తాలతో వెనుదిరిగాడు ఆలి. ఉర్దూ లేక హిందూ భాషలో ఫిర్నా అంటే వెనక్కి మళ్ళడం, ఫిరే అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం. ఎన్నడూ ఎప్పుడు ఎక్కడా ఓటి మెరుగని పరమ దుర్మార్గుడైన ఆలి తిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ ఆలీ ఫిరే అని చెప్పుకునేవారు. కొన్ని సంస్థలలోనూ సంబంధించిన గ్రామానికైతే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్ళిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశంలో ముందుకెళ్ళలేక వెనుదిరిగాడు. ఆలీ ఫిరే అని సూచిస్తూ చాటింపులు సైతం వేయించారు. ఆలీ ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్ని అప్పటివారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు. ఆ ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారని ఎవరైనా అడిగినప్పుడు ఆలీ ఫిరే ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు. కాలక్రమంగా ఆ అలీఫిరే అనే పదం అలిపిరిగానే రూపాంతరం చెంది ఇప్పుడు అలిపిరిగా స్థిరపడింది. ఇది మనమిప్పుడు అలిపిరిగా పిలుచుకునే ప్రదేశం యొక్క యథార్థమైన చరిత్ర. ఈ విధంగా శ్రీవారి మహిమల వలన ఆలి వెనుతిరిగిన కారణంగా ఈనాడు మనం చూస్తున్న అలిపిరి ఏర్పడింది. అలిపిరి అన్న పేరు ఎలా వచ్చిందో, కాలినడకన తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి తొలి ప్రవేశ మార్గం అలిపిరి. సోపాన మార్గం కనిపించే మొదటి ప్రదేశం ఇదే. కొందరు అడిపడి అంటారు. పడి అంటే మెట్టు, ఆడి అంటే అడుగున ఉన్న భాగం. తిరుమల కొండకు అడుగున ఉన్న భాగం తిరుమల, కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశం. కొందరు అలిపిరిని అడిప్పలి అంటారు. పులి అంటే చింత చెట్టు, అడుగున భాగం కనిపించే చింత చెట్టు ప్రదేశమని భావం. వైష్ణవ క్షేత్రాల్లో చింత చెట్టుకు ప్రాధాన్యం ఎక్కువ. నమ్మ అల్వారుకు చింత చెట్టు కిందనే జ్ఞానోదయం అయింది. కొందరు అలిపిరి అంటే అల్ప శరీరం కలవాడని వివరణగా ఇస్తారు. శ్రీవారు ఈ ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉన్నారనే భావన. అలిపిరిలోని దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహాలయం. ఈ ఆలయం పైకప్పు విడిపోవడంతో పాడైపోయింది. విగ్రహాలు శిథిలమయ్యాయి, చివరకు అదృశ్యమయ్యాయి. ఈ ఆలయంలో శిల్పకళ, చిత్ర విన్యాసాలు చూడవచ్చు. అన్నమయ్య కాలం నాటికి ఈ ఆలయంలో ఉండేది. ఆలిపురి సింగాని సేవించే అనే మాట దీనికి ఉండేది. ఆలిపురి సింగాని సేవించే అనే మాట దీనికి సాక్ష్యం. ప్రస్తుతం ఈ ప్రదేశం లక్ష్మీనారాయణ ఆలయంగా తీర్చబడినది. ఇక్కడ చూడదగిన బొక్కాసం ఉంది. అలిపిరిలో వృత్తాకారపు బండ ఉంది. శిథిలాలయంలో బండ రాగుల రాయిలా ఉంది. ఈ 2 బండలు చూడవచ్చు. విన్నారు కదా అలిపిరి అన్న పేరు ఎలా వచ్చింది. గొప్ప పుణ్యక్షేత్రంగా పిలువబడే శ్రీ వెంకటాచలం అంటే సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువైన నిధి ధామం. ఆయనే ఈ సర్వంతర్యామి. మనకు ఏమి కావాలో అందించే ఆ కొండపై కొలువున్న శ్రీమన్నారాయణుడే వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. ఈ పుణ్యభూమిలో మనం ఉండటం చాలా ధన్యత పొందితిమి. ఎందుకంటే వెంకటేశ్వర చరణాలు పట్టుకొని ఉంటే ఏదైనా సాధ్యమే. తిరుమలకు వచ్చేటప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకొని వస్తే ఓహో ఇదా అని మనకు అర్థమవుతుంది. అలిపిరి అన్న పేరు ఎంత అర్థం ఉందో తెలుసు కదా. అలిపిరి అన్న పేరు ఎందుకు వచ్చిందో కూడా మనకి ఇప్పుడు అర్థమైంది కదా. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ పెట్టండి. ఎందుకంటే నా ప్రతి వీడియో కనీసం వినడం వలన కొద్దో గొప్పో నాకు తెలుసుకున్నవి నేను మీకు చెప్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు.